హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ఈరోజు ఈ మాడ్యూల్ మీరు చూస్తున్నారంటే ముందు జరిగిన 9 మాడ్యూల్స్ మీరు కవర్ చేశారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ముందు జరిగిన 9 మాడ్యూల్స్ మీరు కవర్ చేయకుండా అంటే ఫస్ట్ వెళ్ళి అవి వినండి, ఆ తర్వాతే ఈ మాడ్యూల్కి రండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. చాలా అసలు కోడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రతిదీ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి నీట్గా నిదానంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టుగా, ఒక డల్లర్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కటి నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఫస్ట్ అవి చూడండి, ఆ తర్వాత ఇక్కడికి రండి. ఈరోజు మాడ్యూల్ విషయానికి వచ్చేసి మాడ్యూల్ 10 ఫంక్షన్స్ టాపిక్. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక కోడ్ ఉందనుకో, ఆ కోడ్ని రిపీటెడ్గా మనం వాడుతున్నప్పుడు, లేదంటే ఇప్పుడు 2 నెంబర్లు యాడ్ చేస్తున్నప్పుడు, లేకుంటే క్యాలిక్యులేటర్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా వాడతాం ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ని. బేసిక్గా చెప్పాలంటే సింపుల్గా ఒక మనం ఎక్కడన్నా 2 నెంబర్లు A + B తీసుకొని ఆ 2 నెంబర్లు యాడ్ చేయడం, లేదంటే ఒక పనిని తీసుకొని మనము రిపీటెడ్గా అదే పనిని మనం వాడుతున్నప్పుడు, అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఆ పనిని మనం ఒక బ్లాక్లో పెట్టుకుంటాం. ఫంక్షన్స్ ఉపయోగించి ఆ పనిని ఒక బ్లాక్లో పెట్టుకొని మనకి ఎప్పుడైతే అది అవసరం ఉంటుందో మనం అప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తాం. అది ఫంక్షన్ కాల్ అనే టాపిక్ మీకు వస్తుంది, నేను చెప్తా క్లారిటీగా. ఫస్ట్ బేసిక్గా మీకు ఫంక్షన్ అంటే ఏం తెలియాలంటే, ఫస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక పని ఉందనుకో, ఆ పనిని మనం ఫంక్షన్స్ ఉపయోగించి ఒక బ్లాక్లో పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ తీసుకోవాలి. రిపీటెడ్గా మనం వాడకుండా ఒక బ్లాక్లో పెట్టుకొని ఆ పనిని మనం ఎప్పుడైనా మనకు అవసరం ఉంటే అప్పుడే మనం తీసుకోవాలనుకున్నప్పుడు, లైక్ ఎప్పుడైనా మనం అడిషన్ చేయాలనుకున్నప్పుడు మనం తీసుకోవాలి, లేదంటే ఏదైనా ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఆ పనిని తెచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. అలా ఒక పనిని మనం రిపీటెడ్గా వాడేటప్పుడు మనం అది ఒక బ్లాక్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు దాన్ని తీసుకోవడం ఫంక్షన్ కాల్ అంటారు. దాన్ని అది వస్తుంది మీకు, దాన్ని ఫంక్షన్స్ అంటారు. బేసిక్గా ఒక ఎగ్జాంపుల్లో నేను క్లారిటీగా మళ్ళీ చెప్తాను, మళ్ళీ డెఫినేషన్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మన భాషలో చెప్పుకుందాం ఫంక్షన్ అంటే ఏందో. ఇప్పుడు సపోజ్ నీకు కాలేజీలో అసైన్మెంట్స్ ఇచ్చారు. ఆ అసైన్మెంట్స్ రాయడానికి నువ్వు ఒక స్టూడెంట్కి పే చేస్తున్నావు. లైక్ సరే, నేను నీకు ఇలా డబ్బులు ఇస్తాను, అసైన్మెంట్ రాసి పెట్టు అని ఒక స్టూడెంట్ని పెట్టుకున్నావు నీ దగ్గర. అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రతిసారి నీకు అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు నువ్వే రాసుకోలేవు కదా. ఇప్పుడు నువ్వు అసైన్మెంట్ రాయాలా, అది ప్రాసెస్ చేయాలా, ఆ తర్వాత సబ్మిషన్ చేయాలా, ఇలా చాలా టైం పడిద్ది. అందుకని నువ్వేం చేస్తావు, అప్పుడు నీ బర్డన్ తగ్గనీకి నువ్వు ఒక స్టూడెంట్ని పెట్టుకున్నావు. అంటే నాకు ఒక అసైన్మెంట్ వచ్చింది, నువ్వు రాయిరా అని. అంటే అక్కడ స్టూడెంట్ అనేవాడు ఒక ఫంక్షన్ అనుకో. ఇప్పుడు కోడింగ్లో కూడా ఏం జరిగిద్ది అంటే, ఒక కోడ్ డిఫైన్ అయి ఉంటుంది ఆల్రెడీ. మనకి ఎప్పుడైతే అది అవసరం ఉంటుందో అప్పుడు మనం ఆల్రెడీ ఆ కోడ్ రాసి ఉండిద్ది. ఆ కోడ్ని జస్ట్ కాల్ చేస్తాం. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు అనుకో, అరే నువ్వు నాకు ఈ అసైన్మెంట్ రాసి పెట్టరా అని నువ్వు వాడికి ఇస్తావు. ఎందుకంటే నీకు పని తగ్గిద్ది, బర్డన్ తగ్గింది. అక్కడ కూడా అంతే, ఆల్రెడీ ఒక కోడ్ డిఫైన్ అయి ఉంటుంది. ఆ కోడ్ని నువ్వు కాల్ చేస్తావు, అంటే ఫంక్షన్ కాల్ చేస్తావు. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నీకు ఆల్రెడీ కోడ్ రాసి ఉంటుంది కాబట్టి నీకు ఇక్కడ టైం తగ్గిపోద్ది. అదే ఫంక్షన్ అంటే. ఈ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు ప్రతి డెఫినేషన్, ఈ ఫంక్షన్ అనే టాపిక్ ప్రతి ఒక్కటి ఈ ఎగ్జాంపుల్ బేస్డ్ మీద ఉంటుంది. క్లారిటీగా ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. నీకు ఒక పనిని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు లైక్ నీకు అసైన్మెంట్ ఇచ్చి నువ్వు ఒక స్టూడెంట్ని అడుగుతావు రాయరా అని. అలాగే ఇక్కడ మనకి కోడ్ రాసేటప్పుడు ఆల్రెడీ ఒక డిఫైన్ అయి ఉంటుంది కోడ్, మనం ఒక బ్రాకెట్స్లో పెట్టుకుంటాం ఫంక్షన్స్ ఉపయోగించి. అప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేసి ఆ కోడ్ని మనం తెచ్చుకుంటాం. అంటే మనం మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ పనిని మనం తెచ్చుకునేప్పుడు, ఇక్కడ నువ్వు అసైన్మెంట్ ఎప్పుడైతే నువ్వు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ప్రతిసారి వాడినితో రాపించుకుంటావు కదా, అంటే బర్డన్ తగ్గిద్ది నీకు అప్పుడు. ఇలా ఇక్కడ కూడా అంతే, ఒక ఫంక్షన్లో ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటుంది. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నీకు ఆ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అప్పుడు నీకు టైం తగ్గిద్ది, పెద్ద కోడ్ రాయాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ డిఫైన్ అయింది కాబట్టి ఆ కోడ్ని నువ్వు కాల్ చేస్తే, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నీకు ఆ కోడ్ వచ్చేసిద్ది. అర్థమైంది అనుకుంటా క్లియారిటీగా ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్తోనే మీకు చాలా, అంటే రాబోయే టాపిక్స్లలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్కి వచ్చేస్తే, ఫంక్షన్స్ ఆర్ బ్లాక్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. రీయూజబులా కాదా? ఇప్పుడు ఆ బాబు కూడా ఉన్నాడు, నువ్వు అసైన్మెంట్ ఇచ్చావు అనుకో, నీ అసైన్మెంట్ ఒకటే రాస్తాడా? కాలేజీలో ఎవడు అసైన్మెంట్ ఇచ్చినా వాడు అసైన్మెంట్ రాస్తాడు. ఇక్కడ కూడా అంతే, ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ కోడ్ని ఎవరైనా వాడచ్చు. ఏ కాల్ ఇచ్చినా ఫంక్షన్గా. ఇప్పుడు వాడున్నాడు, నీది ఒక్కడిదే రాయడు కదా, కాలేజ్ మొత్తంలో ఎవరిదైనా రాస్తాడు. ఇక్కడ కూడా అంతే, ఆ ఫంక్షన్ ఉంటుంది, అది డిఫైన్ అయి ఉంటుంది. అది నువ్వు ఒక్కడివే వాడాలని కాదు, ఎవరైనా వాడచ్చు ఆ ఫంక్షన్ని. అర్థమైందా? ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒకసారి డెఫినేషన్. ఫంక్షన్స్ ఆర్ బ్లాక్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఇప్పుడు ఆ బాబుగాడు ఉన్నాడు అనుకో, ఆ బాబుగాడు ఒక ఫిజిక్స్ రాస్తున్నాడు అనుకో, ఆ ఫిజిక్స్ మాత్రమే రాస్తాడు అందరిది, అంతే, వేరేదేం రాయడు. అంతే. ఇక్కడ మనం ఏం చేయాలంటే వాడికి అసైన్మెంట్ అప్పచెప్పాలా, అంటే వాడికి మనం ఇన్పుట్ కరెక్ట్గా వేయాలా. ఇక్కడ కూడా అంతే, మనం ఒక ఫంక్షన్ కాల్ తీసుకున్నప్పుడు మనం ముందుగానే అది ఆర్గనైజ్ చేసినప్పుడు దాన్ని డిఫైన్ చేసినప్పుడు మనం కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వాలా కోడింగ్ రాసేటప్పుడు. అది దానికి అర్థం.
చూడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే డివైడింగ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ చంక్స్. ఎందుకంటే నీకు చాలా అసైన్మెంట్లు ఉంటాయి, నువ్వు ఒక అసైన్మెంట్ ఆ బాబు గారికి ఇచ్చావు చేయమని, అప్పుడు నీకు ఒక బర్డన్ తగ్గింది, అంటే నీకు పని తగ్గింది. మేక్స్ ఓవర్ ప్రోగ్రామ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రీయూజ్. ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే అంటే పెద్ద కోడ్ని చిన్న కోడ్ లాగేస్తుంది, అంటే పెద్ద ప్రాబ్లమ్స్ని చిన్న ప్రాబ్లమ్స్ లాగా చేస్తుంది, అండ్ అది ఈజీగా అర్థమవుతుంది, అండ్ మళ్ళీ వాడచ్చు నువ్వు. అది ఒక ఫంక్షన్ అనే దాన్ని నువ్వు ఎన్నిసార్లు అయినా వాడచ్చు, ఎంతమంది అయినా వాడచ్చు ఆ ఫంక్షన్ని. ఇక్కడ ఫంక్షన్ అంటే అది దానికి అర్థమైంది అనుకుంటే మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫంక్షన్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు ఒక పని ఉందనుకో, ఆ పనిని ఒక ఫంక్షన్ కాల్ చేస్తావు, అక్కడ నీకు ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటుంది ఆ కోడ్, నువ్వు జస్ట్ తీసుకోవడమే. ఇప్పుడు సపోజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ భాషలో మాట్లాడుకుంటే యాడ్ ఒక రెండు నెంబర్లు ఉంటుంది, *A, *B. ఇక్కడ మనము ఆల్రెడీ అది డిఫైన్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఫంక్షన్ కాల్ తీసుకుంటే డైరెక్ట్గా వచ్చేసింది. మనం సపరేట్గా మళ్ళీ ప్రతిసారి *A=B, *2=B=4 అని ప్రతిసారి రాయనక్కర్లే. ఒక ఫంక్షన్ డిఫైన్ చేసిందంటే మనం ఆ ఫంక్షన్ కాల్ చేయొచ్చు మనకు కావాల్సినప్పుడు, ఆ పని మనకి ఇప్పుడు రిక్వైర్ అయితే అప్పుడు. ఫంక్షన్ అంటే జస్ట్ సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇప్పుడు వరకు మీకు డెఫినేషన్ కొంచెం తల తిరిగింటది కదా, అంటే వాడెవడు పని చేస్తాడు, వీడెవడో పని చేస్తాడు, అదేదో కాల్ చేయాలి, ఇదేదో కాల్ చేయాలని మీకు చాలా అంటే మైండ్ తిరకాస ఉంటుంది. ఇప్పుడు నీకు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు క్లారిటీగా అర్థమైంది. చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తా చూడండి. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఫంక్షన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రీ డిఫైన్డ్, ఆ తర్వాత యూజర్ డిఫైన్డ్. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు వాడు ఉన్నాడు అనుకో, మన అసైన్మెంట్ రాస్తాడు కదా, ఫస్ట్ మనం వానికి ఒకసారి ఒక కోడ్ ఎలా రాయాలో చూపించామనుకో, ఇంకా ప్రతిసారి మనం ప్రతిసారి వాడుకోవచ్చు. వానికి ఒకసారి మనం నేర్పించామనుకో ఆ కోడ్ని, అంటే మనం ఒకసారి వానికి కోడ్ చూపించామనుకో, మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు వాడుకోవచ్చు ఆ కోడ్ రాయనికి. ఇక్కడ కూడా అంతే, మనం ఒక కోడ్ అంటే యూజర్ డిఫైన్ అంటే మనం డిఫైన్ చేయాలి. ఒక కోడ్ని మనం డిఫైన్ చేసి పెట్టామనుకో, ఆ కోడ్ని మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వాడుకోవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే వాడుకోవచ్చు అంతే. ఫంక్షన్ కాల్ అని చెప్పా కదా, మనం ఒకసారి ఒక డిఫైన్ చేసామనుకో కోడ్ని, ఆ కోడ్ని మనం ఫంక్షన్స్లో పెట్టి మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తీసుకోవచ్చు. ఆ ఫంక్షన్ కాల్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కోడ్ అవసరమైన ప్రతిసారి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ డిఫైన్ అంటే లైక్ ఇప్పుడు మనము ఇంక్లూడ్ చేస్తాం కదా ఫైల్స్, #include studio.h అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, printf, scanf అంటే ఏంది, మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాం దానికి, ఆ తర్వాత printf అంటే ఏంది, ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అది. ఇక్కడ మనకు printf, scanf అనేది మనం ఏం కొత్తగా సృష్టించనక్కర్లే, ఆల్రెడీ అక్కడ డిఫైన్ అయిపోయింది. printf అంటే ఏంది, scanf అంటే ఏంది, అదే ప్రీ డిఫైన్ అంటే ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, లైబ్రరీ ఫంక్షన్స్ అంటే అదే studio.h అంటే అది ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఆ తర్వాత డిక్లరేషన్స్ ఇన్ హెడర్ ఫైల్స్, బాడీ ఇన్ DLL ఫైల్స్. ఇన్ని మీకు అంతగా పెద్దగా ఉపయోగపడవు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిఫైన్ అయ్యింటే మనం ఇంక్లూడ్ చేస్తాం కదా. లైక్ ఇప్పుడు స్ట్రింగ్స్లో ఏంటంటే మీరు లెంత్ కనుక్కోవాలన్నప్పుడు strlen, ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్లో కాపీ చేయాలంటే strcpy, ఒక స్ట్రింగ్ కంపేర్ చేయాలంటే strcmp అని మనం కొన్ని స్ట్రింగ్స్ ఆల్రెడీ డిఫైన్ అయిపోయింటాయి కదా. మనం జస్ట్ #include string.h అని పెడితే అవి ఇంక్లూడ్ అయిపోతాయి. అవి మనం కొత్తగా సృష్టించక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అవి డిఫైన్ అయ్యింటాయి, ఆల్రెడీ అవి వాళ్ళు సృష్టించారు, మనం జస్ట్ వాడుకోవడమే దాంట్లో. యూజర్ డిఫైన్ అంటే ఏంది, మనము దానికి కోడ్ ఇవ్వాలా, ఆ కోడ్ని మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వాడుకోవచ్చు. మనం డిఫైన్ చేయాలి కోడ్, యూజర్ డిఫైన్ చేయాలంటే కోడ్ రాసేవాడు డిఫైన్ చేయాలి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా ఫంక్షన్స్ అంటే ఏందో, ఓకేనా. ఫంక్షన్ ఇప్పుడు printf, scanf అవన్నీ ఒక ఫంక్షన్సే బ్రో. క్లారిటీగా చెప్పాలంటే printf, scanf అవన్నీ కూడా ఫంక్షన్సే. అవి ప్రీ డిఫైన్డ్. మనం యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటంటే మనము దానికి ఇస్తాం కంప్యూటర్కి, ఇవి ఫంక్షన్స్, ఇవి నీ దగ్గర పెట్టుకొని నాకు కావాల్సినప్పుడు నేను వాడుకుంటా అని. మీకు ఇంకా పోయి క్లారిటీగా నీట్గా అర్థమైపోతుంది. ఓ టెన్షన్ పడకు, ఏదో ఫారెన్ లాంగ్వేజ్ చెప్పినట్టు ఓ టెన్షన్ పడకండి. నేను నీట్గా నిదానంగా అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. మీ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లే, ఫంక్షన్స్ అంటే ఒకటి ఉంటుంది, ఓకే. దాంట్లో మనము ఒక కోడ్, మనకు అవసరం కావాల్సిన కోడ్ పెట్టుకున్నాం, దాన్ని మనం ఎప్పుడు కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు అంతే. ఆ దాంట్లో ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిఫైన్డ్, అంటే యూజర్ డిఫైన్డ్ అంటే మనం దానికి ఇచ్చేటి. చెప్పాక ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి మనం అసైన్మెంట్ ఇస్తే మనం బర్డెన్ తగ్గిస్తాడు, ఆ వాడే అసైన్మెంట్ రాస్తాడు. ఒకసారి మనం వాడికి అసైన్మెంట్ ఎలా రాయాలో చెప్పామనుకో, వాడు నెక్స్ట్ టైం నుంచి వాడే ఎన్నిసార్లు అయినా మనకు రాస్తూ ఉంటాడు. అది దానికి అర్థం. అది అందుకే ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు క్లారిటీగా అర్థం చేసుకోమన్నా. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటంటే మనం ఒక ఫంక్షన్ని ఆల్రెడీ డిక్లేర్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ని
ఒక్కడంటే వాడు మాత్రమే చేస్తాడు కదా, వేరే వాళ్ళకైతే ఇయ్యం కదా. మనం ఒకరిని ఆల్రెడీ డిఫైన్ చేసుకొని పెట్టుకుంటాం ఒక అసైన్మెంట్ రాయడానికి, వాడికి మాత్రమే ఇస్తాం ప్రతిసారి. ఒకసారి వాడికి ఇచ్చి వాడికి కోడ్ చెప్పి మనం ఆల్రెడీ వాడికి తెలిసి మళ్ళీ వేరే వాడికి నేర్పిలేం కదా. అర్థమైంది అనుకుంటా. ఫంక్షన్ డిక్లరేషన్ ఏంటంటే మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. ఇక్కడ డెఫినేషన్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఫంక్షన్స్ ఆర్ డిఫైన్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ సింటాక్స్. మనం ఒక స్పెసిఫిక్ సింటాక్స్ వాడి డిఫైన్ చేయాలా ఫంక్షన్ని ముందే. అది సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇక్కడ ఏంటంటే ఆ సింటాక్స్ అర్థం అయిపోతే మీకు 90% కోడ్ వచ్చినట్టే. నాకు సింటాక్స్ అర్థం కానీ దాదాపు ఒక 6-7 వీడియోస్ చూసా కానీ యూట్యూబ్లో అర్థం కాలేదు నాకు సింటాక్స్. అప్పుడు వరకు అంటే అంతగా క్లారిటీగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు తెలుగులో ఇంత నీట్గా. ఒక డల్లర్ స్టూడెంట్కి, యావరేజ్ స్టూడెంట్కి అర్థమయ్యేటట్టుగా ఫ్రీగా, అది కూడా యూట్యూబ్లో ఎవరు ఉండరు ఇంత నీట్గా చెప్పేవాళ్ళు. అందుకనే మీకు చాలా టైం పడుద్ది, నాకే చాలా టైం పడుద్ది. ఓ సుమంత్ అంటే ఎంతో పెద్ద తోపు కాదు, జస్ట్ నేను చాలా ప్రాక్టీస్ చేసి నేను చాలా క్లాసులు విన్నా కాబట్టి నాకు అర్థమైంది. నాలాగా మీకు చెప్పేవాళ్ళు ఫ్రీగా దొరకరు. నేను చెప్తున్నా మీకు క్లారిటీగా నీట్గా ప్రతి ఒక్కటి కూర్చొచ్చినట్టు చెప్తున్నా, వినండి. ఎందుకంటే మీరు దాదాపు వేలు డబ్బులు కడితే కానీ మీకు సీక్ ప్రోగ్రామ్ నేర్పారు బయట ఇంత నీట్గా ఇంత క్లారిటీగా. అండ్ యూట్యూబ్లో మీరు ఫ్రీ వీడియోస్ చూసుకుంటే మాక్సిమం గంట, ఒక 2 గంటలు ఉంటుంది. కానీ ఇలా 10 మాడ్యూల్స్ పెట్టి ఒక్కొక్కటి గంట, అర్ధగంట వీడియోస్ ఒకటి ఉండవు నాకు తెలిసినంత వరకు. అర్థమైందా మీకు? కింద కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ కావాలంటే డౌట్స్ క్లియర్ చేస్తాను నేను. అందుకనే మీరు క్లారిటీగా వినండి. నాకే చాలా టైం పడింది అర్థం చేసుకోండి. మీకు అప్పుడే వచ్చేయాలంటే రాదు. క్లారిటీగా వింటూ పోతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కోడ్స్ అన్ని అప్పుడు మీకు నీట్గా అర్థమైపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంటే ఏంది, ఇక్కడ ఇదేంది, డిక్లరేషన్ అంటే ఏంది, డిఫైనింగ్ అంటే ఏంది, ఫంక్షన్ అంటే ఏంది, లూప్ అంటే ఏంది, ఇఫ్ అంటే ఏంది, స్ట్రింగ్ అంటే ఏంది, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. బేసిక్ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి, అవి ఎలా కోడ్ చేయాలా అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు క్లారిటీగా ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ. ఇక్కడ డిక్లరేషన్ ఏంటంటే మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి ముందుగానే చెప్పాం కదా, యూజర్ డిఫైన్డ్ అని. అలా ఇక్కడ డిక్లరేషన్ ఎలా చేయాలి చూడండి. దానికి చూడు, ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ సింటాక్స్. దానికి ఒక స్పెసిఫిక్ సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్కి ఎలా ఉంటుందో, లూప్స్కి ఎలా ఉంటుందో, స్ట్రింగ్ సపరేట్ ఉంటాయి కదా సింటాక్స్ అనేది. ఇలా కూడా దీనికి కూడా సపరేట్ సింటాక్స్ ఉంటుంది. దట్ స్పెసిఫైస్ ద ఫంక్షన్ నేమ్, ఆ తర్వాత రిటర్న్ టైప్, పారామీటర్స్ అండ్ ద కోడ్ టు బి ఎగ్జిక్యూట్ విత్ ఇన్ ద ఫంక్షన్. కింద ఇక్కడ సింటాక్స్ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ ఏదైతే రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ అవి ఉన్నాయో అవి నేను క్లారిటీగా ఇప్పుడు డీప్గా చెప్తా చూడండి. ఫంక్షన్ నేమ్ అంటే ఏంటంటే అది ఒక వేరియబుల్ నేమ్ లెక్క. అక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, అడిషన్ పెట్టుకోవచ్చు, సబ్ట్రాక్షన్ పెట్టుకోవచ్చు, మీ పేరు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటారు, ఇంటూ ఏజ్ = 1, ఇంటూ ఫ్లోట్ శాలరీ, ఏజ్, ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. అది వేరియబుల్ నేమ్ లెక్క ఒక ఫంక్షన్ నేమ్. దానికంటే ముందు రిటర్న్ టైప్ అనేది మీరు మెన్షన్ చేయాలి. లైక్ వాయిడ్ అని, ఇంట్ అని, ఫ్లోట్ అని. అది మీకు నెక్స్ట్ చెప్తా. రిటర్న్ టైప్స్ అంటే ఏదో క్లారిటీ చెప్తా. ఆ తర్వాత ఆ బ్రాకెట్స్లో పారామీటర్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇఫ్ వాడినప్పుడు బ్రాకెట్స్లో మనం కండిషన్ మెన్షన్ చేసామో ఇక్కడ కూడా పారామీటర్స్ మెన్షన్ చేయాలి. అవి ఇక్కడ మనం సింటాక్స్ చూసుకోండి. ఆ తర్వాత మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి రోబోలో మనం కోడ్ రాయాలి. ఇది మీకు సింటాక్స్ రూల్స్ వచ్చేసి ఇక్కడ ఈ 3 ఖచ్చితంగా ఉండాలి మనకి. రిటర్న్ టైప్ ఉండాలా, ఫంక్షన్ నేమ్ ఉండాలా, పారామీటర్స్ ఉండాలి, ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ లోపల మన కోడ్ ఉంటే అప్పుడు మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసినట్టు మనకి ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు మనం ఆ ఫంక్షన్ కాల్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటా క్లారిటీగా. ఇప్పుడు మనము ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయినాక డైరెక్ట్ ఫంక్షన్ కాల్ కడితే మీకు కొంచెం అర్థం అవడం కష్టంగా ఉంటుంది. అందుకనే మనం ఫస్ట్ రిటర్న్ టైప్స్ చూస్తున్నాం. ఫంక్షన్ నేమ్ అంటే ఏందో మనకు అర్థమైంది. లైక్ వేరియబుల్ లాగానే ఏదో ఒక నేమ్ తీసుకోవచ్చు, ఫంక్షన్ నేమ్ మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పారామీటర్స్ మీకు అర్థం కాకపోయినా అంత అవసరం లేదు, కానీ నేను క్లారిటీగా చెప్తా రాను. ఫస్ట్ రిటర్న్ టైప్స్ అయితే చూద్దాం. రిటర్న్ టైప్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు నువ్వు అసైన్మెంట్ ఇచ్చావు వాడికి రాయనికి, వాడికి అది రిటర్న్ ఇవ్వాలి కదా. రిటర్న్ ఇవ్వకుండా డైరెక్ట్ వాడికి వెళ్ళి వాళ్ళే సబ్మిట్ చేసి అప్పుడు నీ పేరు ఏమొచ్చింది చెప్పు. మనము ఇప్పుడు ఒకరికి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాడు మనకు రిటర్న్ చేయాలి. అది అప్పుడే మనకు పని జరిగినట్టు. ఇక్కడ కూడా అంతే. రిటర్న్ టైప్స్ అంటే ఏం లేదు. రిటర్న్ టైప్స్ అనేది కొన్ని రిటర్న్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఇంటూ, ఫ్లోట్, క్యారు, ఆ తర్వాత ఏది కానప్పుడు వాయిడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిటర్న్ టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, నీకు ఫస్ట్ మీరు జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఇక్కడ పైన గోల్డ్ కలర్ అంతా రిమూవ్ చేసేయండి. ఇక్కడ మీకు రిటర్న్ 0 అనేది చూసారు కింద. ఆ రిటర్న్ 0ని మనం ఎందుకు ఇస్తున్నాం ఇక్కడ పైన? ఇక్కడ మనం ముందు మాట్లాడుకున్నాం ఇంటూ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్ అని. స్టార్టింగ్లో సింటాక్స్ జరిగేటప్పుడు మనం మాట్లాడుకున్నామా లేదా? ఇంటూ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్, ఓకేనా? ఆ ఇంటూ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ 0 చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్, ఐఎన్టీ అంటే ఇంటీజర్ ఉంది కాబట్టి ఇక్కడ కింద రిటర్న్ 0 చేస్తున్నాం. 0 అనేది ఒక ఇంటీజర్. అదే మనకి ఇప్పుడు సపోజ్ ఆడ ఇంటూ తీసేసామనుకో, రన్ కొట్టండి, అప్పుడు ఏమైంది? ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం రిటర్న్ 0 చేసినప్పుడు ఆడ ఇంటూ పెట్టాలా.
ఫంక్షన్ ఉంది మనకు ఇక్కడ సింటాక్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ రిటర్న్ టైప్ ఉండాలా, ఆ తర్వాత ఫంక్షన్ నేమ్. ఇక్కడ మెయిన్ అనేది ఫంక్షన్, ఓకేనా, ఫంక్షన్ నేమ్ అనేది. అక్కడ ఆ తర్వాత పారామీటర్ నేమ్ ఒకటి మాట్లాడుకున్నాం మనం ఇలా సింటాక్స్ మాట్లాడుకున్నప్పుడు. ఆ బ్రాకెట్స్, ఆ పారామీటర్లో ఏమైనా పెట్టుకోవచ్చు, మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పటికి మనకేం అర్థమైపోయింది, ఇప్పుడు ఆ కోడ్ మొత్తం మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు రిటర్న్ 0 పెట్టద్దు అనుకోవాలనుకున్నాను, ఇక్కడ వాయిడ్ పెట్టచ్చు. ఎందుకంటే అప్పుడు మీరేం రిటర్న్ చేయట్లేదు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ గారు నీ అసైన్మెంట్ రాశాడు కానీ నీకు రిటర్న్ ఇవ్వట్లేదు, వాడే వెళ్ళి సబ్మిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, ఒక ఫంక్షన్ a+b అనేది, ఆ ఫంక్షన్ దానికై అదే బాబు నీకేం నువ్వేం రిటర్న్ రాయనక్కర్లే, ఆ ఫంక్షన్ దానికై అదే చూసుకుంది, అదే కోడ్ చేస్తుంది అన్నప్పుడు అప్పుడు రిటర్న్ ఇవ్వనక్కర్లే మనము, దానికై అదే ఫంక్షన్ మొత్తం చేసేసుకుంటుంది కోడ్. ఇప్పుడు సపోజ్ మీ అసైన్మెంట్ వాడు రాశాడు, వాడే పోయి డైరెక్ట్ మీ పేరు చెప్పి లేదా వాడి పేరు చెప్పి ఆడ సబ్మిట్ చేశాడు అనుకో, అప్పుడు నీకు లాభం ఏంది? ఏం లాభం ఉండదు, నీతో పని ఏమి ఉండదు. ఇంకా వాడు రాశాడు నీకు రిటర్న్ చేయట్లా. ఇక్కడ కూడా అంతే, రిటర్న్ 0 అని పెట్టినప్పుడు వాయిడ్ అని పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఆడ ఇంటి బదులు వాయిడ్ అని పెట్టేసి ఇక్కడ రిటర్న్ 0 తీసేయండి. ఇప్పుడు ప్రింట్ కొట్టండి, ఇప్పుడు ఏమొచ్చింది? హెల్లో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆడ వాయిడ్ పెట్టినప్పుడు మనకు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు క్లారిటీగానే అర్థమైంది అనుకున్నా. మీకు ఇది కొంచెం అర్థం కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా. ఇప్పుడు సింటాక్స్ మొత్తం అంటే ఇప్పుడు ఆ కోడ్ ఉంది కదా, జీడీపీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తానే పైన గోల్డ్ కలర్ తీసేసి ఫస్ట్ ఆ కోడ్ మొత్తం మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఇంక్లూడ్ స్టూడియో.h. ఇంక్లూడ్ స్టూడియో.h అంటే ఏంది? ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం, అది దానికి అర్థం. అది మీకు తెలుసు అందరికీ క్లారిటీగా. ఆ తర్వాత ఈ మిగతా అనేదంతా సింటాక్స్, ఫంక్షన్ సింటాక్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి రిటర్న్ టైప్, అది ఒక రిటర్న్ టైప్. ఇలా మనం చూసుకున్నాం కదా సింటాక్స్, అది ఒక రిటర్న్ టైప్. ఆ తర్వాత మెయిన్ అనేది ఒక ఫంక్షన్ నేమ్, ఆ తర్వాత బ్రాకెట్స్ ఏముంది? అది ఒక పారామీటర్. ఇలా అని చెప్పా కదా, పారామీటర్ బ్రాకెట్స్. ఆ బ్రాకెట్స్ వచ్చేసి పారామీటర్ బ్రాకెట్స్. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలా, లోపల కోడ్ చేయాలా. అదే, ఏం లేదు బ్రో. ఆ మొత్తం కోడ్ మొత్తం ఫంక్షన్లో అర్థమవుతుందని నేను చెప్పానా లేదా? ఇది మెయిన్ ఫంక్షన్ అంటారు దాన్ని, అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు మీరు మొత్తం ఇక్కడ రిటర్న్ టైప్స్ ఎన్ని ఉంటాయి? ఇంటూ, ఫ్లోట్, క్యారు. ఆ తర్వాత ఏది రిటర్న్ చేయనప్పుడు వాయిడ్ వాడాలి మనం, అర్థమైందా? ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్తో కూడా మీకు ఫంక్షన్ గురించి మొత్తం ఒక ఫంక్షన్ ఎగ్జాంపుల్ రాసి నేను చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇంటూ ఏ ఇంటూ బి అనేది పారామీటర్స్, అవి మీకు అర్థం కావు. ఆ తర్వాత పారామీటర్స్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇంట్ యాడ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. నేను ఫస్ట్ జీడీపీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తా చూడండి. ఇక్కడ మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి. అంటే ఇంట్ యాడ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంతో రిటర్న్ 10 అని పెట్టుకోండి. రిటర్న్ 10 అని పెట్టేసి పైన మనము ఇంటూ మెయిన్లో మనము ఇంటర్ నమ్ ఈక్వల్ టు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలా. ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనకు ఫంక్షన్ కాల్ అనే టాపిక్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ నేను స్కిప్ చేయట్లేదు. నేను ఫస్ట్ ఫంక్షన్ కాల్ చెప్పి ఆ తర్వాత ఇదే ఎగ్జాంపుల్ నేను నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇంట్ అనేది రిటర్న్ టైప్, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, ఇంటూ ఏ ఇంటూ బి అనేది పారామీటర్స్. ఇవి నోట్ చేసుకోండి మీరు క్లారిటీగా. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఇక రిటర్న్ సమ్ అనేది కదా, ఆడ ఇంటీజర్ ఉంది కాబట్టి ఆ సమ్ని రిటర్న్ చేస్తుంది అంతే. ఆ a+b వాల్యూ వస్తుంది కదా, దాన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ స్టేట్మెంట్ అది. మీకు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ నేను స్కిప్ చేయట్లేదు. ఫస్ట్ నేను ఫంక్షన్ కాల్ టాపిక్ చెప్పేసి ఆ తర్వాత ఇదే ఎగ్జాంపుల్ నేను మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫంక్షన్ కాల్. డెఫినేషన్ చూడండి. టు ఎగ్జిక్యూట్ ఎ ఫంక్షన్ అండ్ రన్ ద కోడ్ ఇన్సైడ్ ఇట్, యూ కాల్ ద ఫంక్షన్ బై యూజింగ్ ఇట్స్ నేమ్ ఫాలోడ్ బై పారాంథసిస్. ఆ పారాంథసిస్ మీకు పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ నేను నెక్స్ట్ చెప్తా క్లారిటీగా. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కాల్ అంటే ఏంది? టు ఎగ్జిక్యూట్ ఎ ఫంక్షన్ అండ్ రన్ ద కోడ్ ఇన్సైడ్ ఇట్, యూ కాల్ ఫంక్షన్ బై యూజింగ్ ఇట్స్ నేమ్, ఫంక్షన్ నేమ్ వాడి ఫాలోడ్ బై పారాంథసిస్. ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మీరు రూల్స్ ఏం ఫాలో కావాలా? ఆ ఫంక్షన్ నేము, ఆ తర్వాత పారాంథసిస్ పెట్టాలా, అది రూల్. మీరు ఇప్పుడు జీడీపీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి సపోజ్ మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి. ఇంట్ యాడ్ పారాంథసిస్ పెట్టి ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి రిటర్న్ 10. ఈ రిటర్న్ 10 అనేది మీరు ఇది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినారు కదా, ఈ ఫంక్షన్ని మీరు ఒక ఇంటూ మెయిన్ అంటే ఆ మెయిన్ ఫంక్షన్లో యాడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటారు. అప్పుడు మీరేం చేయాలా? ఇక యాడ్ అని పెట్టేసి ఆ తర్వాత పారాంథసిస్ పెట్టి సెమికాలం పెడితే ఫంక్షన్ యాడ్ అయిపోయింది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఇంట్ కాకుండా వాయిడ్ పెట్టాలనుకుంటున్నాం, వాయిడ్ పెట్టేసి ఈ రిటర్న్ 10 అనేది తీసేసి ఇక్కడ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ లేదా హలో వరల్డ్ తీసేసి యాడ్ ఏ ఫంక్షన్ అని పెట్టుకుందాం.
యాడ్ ఫంక్షన్ అని పెట్టేసి ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే అప్పుడు పైన ఇప్పుడు రన్ కొట్టండి. రన్ కొడితే ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకు ఓకే ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, వాయిడ్ అనేది పైన ఉండాలా, వాయిడ్ పైకి పెట్టేసి మనం ఇప్పుడు అంటే మన ఫంక్షన్ తీసుకున్న ఫంక్షన్ పైన పెట్టాలా, మెయిన్ ఫంక్షన్ని కింద పెట్టాలా. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు తీసుకున్న ఫంక్షన్ కింద ఉండకూడదు. మీరు ఒక ఫంక్షన్ ఇచ్చారంటే ఆ ఫంక్షన్ని పైన పెట్టి మీ మెయిన్ ఫంక్షన్ కింద పెట్టి ఆ ఫంక్షన్ని మీరు కాల్ చేయాలా. అర్థమైందా? ఇక్కడ మనము ఇప్పుడు రన్ కొట్టండి. ఇప్పుడు రన్ కొడితే ఏమొచ్చింది, మనం ఫస్ట్ ఇక్కడ కాల్ చేసాం కదా, యాడ్ అనేది మనం ఓ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్, ఆ తర్వాత పారాంథసిస్, మీకు పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అని నెక్స్ట్ టాపిక్లో వస్తుంది క్లారిటీగా. ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేశారు. ఫస్ట్ ఫంక్షన్లో కాల్ చేసిన దాంట్లో మనం ఏం పెట్టాం, అక్కడ ప్రింట్ఎఫ్ యాడ్ ఫంక్షన్ అని ఫస్ట్ యాడ్ ఫంక్షన్ వచ్చింది. ఆ తర్వాత మనం మెయిన్ ఫంక్షన్లోన హలో వరల్డ్ ప్రింట్ అయింది. అర్థమైంది అనుకుంటా. ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేయాలంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ నేమ్ మనం ఫంక్షన్ డిక్లరేషన్ ముందు మాట్లాడుకున్నాం, క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మీకు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్ నేమ్, ఆ తర్వాత పారాంథసిస్ పెట్టేసి సెమికాలం పెడితే మనం ఒక ఫంక్షన్ పిలిచవచ్చు. మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ వచ్చేసి పైన ఉండాలా, మనము మెయిన్ ఫంక్షన్ కింద ఉండాలి, మనం రాసేది కూడా దాంతో ఉండాలి. మనం కాల్ చేయాల్సింది కింద మెయిన్ ఫంక్షన్లోనే కాల్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం క్లారిటీగా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలానే మనం వాయిడ్కి చూసుకున్నాం. ఇప్పుడు అదే మనము ఆ వాయిడ్ ప్లేస్లో ఇంటూ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఇలా మనం క్లారిటీగా చెప్పలే ఇంటూ పెట్టినప్పుడు ఏం జరుగుతుందని. ఇప్పుడు మనం క్లారిటీగా చెప్తాం. ఇప్పుడు అక్కడ అంటే రిటర్న్ ఇద్దాం. ఫస్ట్ ప్రింట్ఎఫ్ కింద రిటర్న్ 10 పెట్టేసి ఆ వాయిడ్ ప్లేస్లో మనం రిటర్న్ చేసి 10 చేస్తున్నాం కాబట్టి అది ఒక ఇంటీజర్. అక్కడ మనం ఒకవేళ 10.5 చేసి ఫ్లోట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లోట్ అది 10.5 కాబట్టి డెసిమల్ కాబట్టి మనం ఫ్లోట్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు రిటర్న్ 10 ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ యాడ్ పారాంథసిస్ పెట్టేసి సెమికాలం పెట్టాం. ఓకే, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు యాడ్ ఫంక్షన్ వచ్చింది. కాకపోతే ఆ రిటర్న్ 10 ఉంది కదా, ఆ 10 ఎక్కడ స్టోర్ అవుతుంది, అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డైరెక్ట్ రన్ కొడితే ఎర్రర్ వచ్చేసింది. ఆ 10 కూడా మనం స్టోర్ చేయాలి. ఇప్పుడు ఆ రిటర్న్ 10 అనేది ఇక్కడ మనం అది ఒక ఇంటీజర్ కాబట్టి ఇంటూ నమ్ అని పెట్టుకుందాం. ఇంటూ నమ్మే కాదు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంటూ నమ్ అని పెట్టు ఈక్వల్ టు యాడ్ అది పారాంథసిస్ సెమికాలం. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లారిటీగా మీరు ఏదో టెన్షన్ పడకండి, సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేశారు, మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. ఇంటూ యాడ్ పారాంథసిస్, ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ లోపల ప్రింట్ఎఫ్ యాడ్ ఫంక్షన్ రిటర్న్ 10 ఇస్తున్నారు. ఆ రిటర్న్ 10 చేసినప్పుడు మనం ఇంటీజర్ పెట్టుకున్నాం కాబట్టి రిటర్న్ 10 చేసాం. రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటూ, అందుకని రిటర్న్ 10 చేసాం మనం ఇక్కడ. అప్పుడు మనం ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేసినాం. ఓకే, ఆ రిటర్న్ 10 అనేది ఇక్కడ స్టోర్ కావాలా, అందుకని మనం ఇక్కడ ఇంటూ నమ్ తీసుకున్నాం ఈక్వల్ టు యాడ్ ఫంక్షన్. ఇప్పుడు మీరు ఆ ఇంటూ నమ్ను కూడా మనం ప్రింట్ చేయాలా, అందుకని మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ %d, నమ్. ఇప్పుడు మీరు ప్రింట్ చేయండి. యాడ్ ఫంక్షన్ 10 అని వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ లోపల ఏముంది, యాడ్ ఫంక్షన్ అనేది ప్రింట్ఎఫ్ కాబట్టి యాడ్ ఫంక్షన్ ప్రింట్ చేసింది. ఆ తర్వాత మనము ఆ రిటర్న్ 10 అనేది ఇక్కడ ఇంటూ నమ్లో స్టోర్ చేసాం. ఆ నమ్మును కూడా మనం ప్రింట్ చేసాం. యాడ్ ఫంక్షన్ ఆ నమ్లో ఉండేది ఏంది, 10 వాల్యూ. ఆ రిటర్న్ 10 వాల్యూ ఇక్కడ నమ్లో స్టోర్ చేసాం కాబట్టి వేరియబుల్లో ఆ 10 ఇక్కడ. మీరు ఏదో కష్టంగా ఫీల్ కాకుండా బ్రో, ఇది నాకు అర్థం కానికి దాదాపు 4-5 డేస్ పెట్టింది. ఫంక్షన్ అనే టాపిక్ నాకు అర్థం కానీ నిజంగా చెప్తున్నా, ఇంత క్లారిటీగా నాకు చెప్పేవాళ్ళు లేరు. యూట్యూబ్లో నేను వెతికా, చాలా వీడియోస్ వెతికా, ఎన్నో వీడియోస్ చూసా, నాకు అర్థం కాలే ఫంక్షన్స్ అనేది. అందుకనే మీకు నీట్గా నిదానంగా క్లారిటీగా చెప్తున్నా. మీరు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, మీరు వాయిడ్ పెట్టుకుంటే రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ రిటర్న్ తీసుకోవాలనుకున్నారు, రిటర్న్ 10 తీసుకోవాలనుకుంటే మనం వాడు ఇంటూ పెట్టుకోవాలి. అప్పుడు మనము మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే, పర్లేదు. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ లోపల ఉండేది ఏంది, యాడ్ ఫంక్షన్ని ప్రింట్ చేయమని చెప్పింది ఒక స్ట్రింగ్ని. ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తే ఓకే. ఇప్పుడు ఆ రిటర్న్ 10 అనే వాల్యూ కూడా మనం స్టోర్ చేయాలి కదా, అది ఎక్కడ స్టోర్ చేయాలా, యాడ్ పారాంథసిస్లో స్టోర్ చేసుకోలేదు. దానికంటూ మనం సపరేట్గా ఒకటి క్రియేట్ చేయాలి. ఇంటూ నమ్, అది ఒక ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని పెట్టి ఒక వేరియబుల్ నమ్ ఏదో ఒకటి తీసుకొని ఆ తర్వాత ఆ ఇంటూ నమ్ను కూడా మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ పెట్టి % అంటే మీకు తెలుసు, ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇంటీజర్కి. ఆ తర్వాత నమ్. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే యాడ్ ఫంక్షన్ 10 వచ్చింది. ఎందుకంటే మనము ఆ రిటర్న్ 10 కూడా మనం ఒక ఇంటూ నమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, దానికి ఒక స్టోరేజ్ ప్లేస్ చూపించాం. ఆ తర్వాత దాన్ని ప్రింట్ చేసాం, ఒక ఫంక్షన్ కాల్ చేసాం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఫంక్షన్ కాల్ అర్థమైపోయింది. ఆ తర్వాత రిటర్న్ 10 అనేది రిటర్న్ టైప్ అర్థమైపోయింది. మీకు పారాంథసిస్ ఆర్గ్యుమెంట్స్ అనేది నెక్స్ట్ వస్తుంది. నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా నిదానంగా. ఇప్పుడు మీకేం అర్థమైంది, ఇక్కడ
ఒక ఫంక్షన్ ఎలా చేయాలో తెలుసు, ఫంక్షన్ డెఫినేషన్ తెలుసు, ఒక ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలో తెలుసు, ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసేప్పుడు దాని సింటాక్స్ తెలుసు. అంటే ఫస్ట్ రిటర్న్ టైప్ తీసుకోవాలి, ఆ తర్వాత ఫంక్షన్ నేమ్, ఆ తర్వాత పారామీటర్, ఈ 3 ఉండాలి. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి మనం స్టోర్ చేయాల్సిన ఫంక్షన్ ఆ కోడ్ దాంట్లో రాయాలా. ఒక ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలో తెలుసు, 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయని తెలుసు. ఓకేనా? ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో కూడా మనం కోడింగ్లో ఎగ్జాంపుల్లో క్లారిటీగా చూసినాం. మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిటీగా మళ్ళీ మీరు మెసేజ్ ద్వారా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎందుకంటే ఫంక్షన్స్ అనేది టాపిక్ చాలా తలకాయ తింటుంది బ్రో. లిటరల్లీ చెప్పాలంటే నాకు 4 days పట్టింది, 4 to 5 days పట్టింది ఫంక్షన్ టాపిక్ అర్థం చేసుకొని. మీకు ఇంత ఈజీగా, అంటే నాకు ఇంత ఈజీగా చెప్పేవాళ్ళు లేరు. మీకు నేనున్నాను, అర్థం చేసుకోండి, క్లారిటీగా నీట్గా అర్థం చేసుకోండి, క్లారిటీగా వినండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా చాలా సింపుల్ టాపిక్ బ్రో. ఏబీసీలు నేర్చుకున్నంత ఈజీగా ఉంటుంది ఇది. ఎట్టా అంటే మీకు చెప్పా, ఒక పారాసింథసిస్ లోపల పెట్టేటి పారామీటర్స్, అవే ఆర్గ్యుమెంట్స్ కూడా. ఇక్కడ డెఫినేషన్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఫంక్షన్స్ కెన్ టేక్ ఇన్పుట్స్ వాల్యూస్ నౌన్ యాజ్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఆ రెండు సేమే, కాకపోతే దాని డిఫరెన్స్ ఏందో నేను చెప్తా చూడండి. పారామీటర్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద ఫంక్షన్స్ పారాసిక్స్ డ్యూరింగ్ ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ పారామీటర్స్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నామో ఆ బ్రాకెట్స్ లోపల పెడతాం కదా, అంటే ఫంక్షన్ నేమ్ తర్వాత పారాసింథసిస్ లోపల పెడతాం కదా, ఆ లోపల పెట్టేదాన్ని పారామీటర్స్ అంటారు. అంటే ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు పెట్టేదాన్ని పారామీటర్స్ అంటారు. ఎప్పుడైతే మనం మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ తీసుకుంటాం కదా, ఆ ఫంక్షన్ కాల్ తీసుకున్నప్పుడు మనం యాడ్ ఇలా మనం తీసుకున్నాం కదా, యాడ్ బ్రాకెట్స్ పెట్టి, అంటే ఫంక్షన్ కాల్ చేసినాం కదా, ఆ బ్రాకెట్స్ లోపల మనం కొన్ని వాల్యూస్ పెడతాం కదా, ఆ వాల్యూస్ వేసిన ఆర్గ్యుమెంట్స్ అంటారు. చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద యాక్చువల్ వాల్యూస్ పాస్ టు ద ఫంక్షన్ వెన్ ఇట్స్ కాల్డ్. అర్థమైందా? మీకు ఇప్పుడు ఇంకా క్లారిటీగా ఎగ్జాంపుల్ నీట్గా నిదానంగా చెప్తా చూడండి. ఇప్పుడు జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంట్ యాడ్ అనేది కదా, పక్కన పారాసింథసిస్ ఉంది, అక్కడ మనం ఏం పెట్టలే. ఇప్పుడు మనం ఇంటూ ఏ ఇంటూ బి, లేదంటే మనం ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్ తీసుకోండి, మీకు ఏది కావాలంటే తీసుకోండి. అదే ఇంటూ ఏ ఇంటూ బి, ఇవి వచ్చేసి పారామీటర్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు దాంట్లోని పారాసింథసిస్ లోపల ఉండే దాంట్లోని పారామీటర్స్ అంటారు. అక్కడ మనము డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు ఆ డిక్లేర్ చేసిన దాన్ని మనం కాల్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ 10 కాదు పెట్టాల్సింది, ఆ రిటర్న్ తీసేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక సమ్ రిటర్న్ యాడ్ కాబట్టి A+B, రిటర్న్ A+B. అది యాడే కాదు, మనం A-B ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. A ఇంటూ బి, మనం ఏది రిటర్న్ చేయాలనుకుంటున్నామో అది. ఇప్పుడు సపోజ్ A+B రిటర్న్ చేయాలనుకున్నాం అనుకో, రిటర్న్ A+B పెట్టుకో. ఆ తర్వాత ఇక్కడ ఇంటూ నమ్ ఈక్వల్ టు యాడ్. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, ఓకే యాడ్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, ఆ తర్వాత పారాసింథసిస్ లోపల మనం ఏమైనా పెట్టాలి. ఇప్పుడు సపోజ్ 10,5 పెడదాం అనుకో, 10,5 పెడితే అప్పుడు ఏమైద్ది, అప్పుడు ఇక్కడ A ప్లేస్లో 10, B ప్లేస్లో 5 ఉండిద్ది. అప్పుడు ఏమైద్ది, ఆ 10+5 రిటర్న్ ఇది, అంటే 15 రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇక్కడ 10,5 పెడితే మీరు అవుట్పుట్ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, యాడ్ ఫంక్షన్ 15 వచ్చింది. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, మేమేంది బ్రో పైన డిక్లరేషన్ మేము 10,5 వేయలేదు కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో 10,5 ఇచ్చింది, పైన ఎలా వచ్చిందని మీకు నీట్గా నిదానంగా చెప్తా. పారామీటర్స్ అంటే డిక్లేర్ చేసేటప్పుడు ఆ పారాసింథసిస్ లోపల పెట్టేది డిక్లరేషన్. మీరు ఏంటంటే ఆడ ఇంటూ ఏ ఇంటూ బి పెట్టుకున్నారు, మీరు యాడ్ అనేది ఫంక్షన్ నేమ్ బ్రో, ఆడ యాడ్ కాకుండా వేరేది ఏం పెట్టుకున్నా మీకు మీరు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అదే రాయాలి. ఇప్పుడు ఇంటూ ఏ ఇంటూ బి పెట్టుకున్నారు, ఓకే. ఆ తర్వాత మనము రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసేటప్పుడు మనం ఏముంది అక్కడ, ఏ ఒక ఇంటీజర్, బి ఒక ఇంటీజర్ ఉంది, ఆ రెండు దాంట్లో రిటర్న్ చేయాలి మనం. అది A+Bనే కాదు, నువ్వు A ఇంటూ బి రిటర్న్ చేయాలనుకున్నాను, ఓకే A ఇంటూ బి పెట్టేసి. అప్పుడు కింద మనం కాల్ చేసేటప్పుడు యాడ్ పారాసింథసిస్ లోపల ఏకి బికి మనం వాల్యూస్ డిఫైన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 10,5 కదా, మనకి ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు A ఇంటూ బి రిటర్న్ చేయాలనుకున్నాం కాబట్టి 10 × 5 అయింది, 50 రిటర్న్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు సపోజ్ అక్కడ A ఇంటూ బి పెట్టేసి ఇప్పుడు అవుట్పుట్ కొట్టండి, అంటే రన్ కొట్టండి, యాడ్ ఫంక్షన్ 50 అని వచ్చింది. అంతే సింపుల్. పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే డెడ్ ఈజీ టాపిక్. అర్థమైందని అనుకుంటున్నా. రిటర్న్ స్టేట్మెంట్ అనేది నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తా, క్లారిటీగా వినండి. ఎందుకంటే మీకు ఎక్కడ రిటర్న్ పెట్టాలా, ఎలా పెట్టాలా, ఎందుకు పెట్టాలని, రిటర్న్ టైప్ ఎప్పుడు వాడాలని మీకు క్లారిటీగా అర్థమైంది. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఎగ్జాంపుల్ విషయానికి వచ్చేసి నువ్వు వాడికి అసైన్మెంట్ ఇచ్చావు. ఆ అసైన్మెంట్ వాడికి చెప్పాలను, రే బాబు నువ్వు అసైన్మెంట్ రాసినాక నాకు తెచ్చి, లేదంటే నా పేరు మీద నాకు తెచ్చి అన్నప్పుడు ఇంటూ అది ఫ్లో టు క్యార్ వాడాలా.
లేదంటే నా పేరు మీద నువ్వు వెళ్ళి సబ్మిట్ చేయి, అప్పుడు వాడాలా. అప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వనక్కర్లా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెఫినేషన్ చూడండి, క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఫంక్షన్ కెన్ రిటర్న్ ఏ వాల్యూ యూజింగ్ ద రిటర్న్ స్టేట్మెంట్. ఇక్కడ మనం రిటర్న్ సమ్, రిటర్న్ 10, రిటర్న్ 0 మనం ఇంటూ ఫ్లోట్ ఇచ్చినప్పుడు, స్కార్ ఇచ్చినప్పుడు ఇలా వాడాలి. ద రిటర్న్డ్ వాల్యూ కెన్ బి అసైన్ టు వేరియబుల్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్. మనం ఎలా అయితే దాని నమ్ములో అంటే ఇంటి నమ్ములో స్టోర్ చేసాం కదా ఆ వాల్యూని, ఇలా ఇక్కడ కూడా అంతే. ద రిటర్న్ వాల్యూ కెన్ బి అసైన్ టు ఏ వేరియబుల్. మనం రిటర్న్ చేసే వాల్యూని అంటే ఫంక్షన్లో రిటర్న్ చేసే వాల్యూని మనం మళ్ళీ స్టోర్ చేయాలి ఒక వేరియబుల్లో. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు, ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ అయిన వాల్యూస్ అయినా మనం ఇక్కడ స్టోర్ చేయాలి. లైక్ A+B ఉన్నది అనుకో, మనం అది ఒక దాంట్లో వేరియబుల్లో స్టోర్ చేయాలి మనం. అంతే రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. ఇట తలకాయ ఉప్పుకోకండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అంతే, సింపుల్. ఇక్కడ సింటాక్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఇంటూ వాడాడు అనుకో, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, ఇంట్ అనేది రిటర్న్ టైప్. ఆడ రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి మనం రిటర్న్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒకట. అది ఏం రిటర్న్ చేయాలా, ఇక్కడ సమ్ రిటర్న్ చేయాలి. ఎందుకంటే A+B మనం సమ్ వాడతాం కాబట్టి ఆ సమ్ రిటర్న్ చేయాలి. వాళ్ళకి ఒక ఇండిసర్ రిటర్న్ చేయాలి కాబట్టి మనం సమ్ వాడతాం కాబట్టి సమ్నే రిటర్న్ చేయాలి. ఓకేనా. మీరు ఇక్కడ చూడండి, ఆల్ అట్ వన్ ప్లేస్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం క్లారిటీగా నేను ఇక్కడ మెన్షన్ చేసి ఒక గ్రాఫ్ టైప్లో లైక్ మీకు అర్థమయ్యేటట్టుగా నీట్గా చెప్తా చూడండి. ఇంట్ అనేది ఒక రిటర్న్ టైప్, అది ఒక మెయిన్ పార్ట్, హెడర్ అనుకోండి. ఇదంతా హెడర్ అంటే ఇంటూ ఆ ఫంక్షన్ నేమ్, ఆ పారాసింథసిస్ అదంతా మొత్తం హెడరు. దాంట్లో ఇంట్ వచ్చేసి రిటర్న్ టైప్. నేను చెప్పా కదా, ఒక ఇంట్ అయినా తీసుకోవచ్చు, వాయిడ్, ఫ్లోట్, క్యార్ ఏదైనా వాడచ్చు. అక్కడ రిటర్న్ టైప్ మనం ఏదైతే రిటర్న్ చేసినామో దాని టైప్ అక్కడ మెన్షన్ చేయాలా. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్, అక్కడ హెడ్డింగ్ అనేది కదా అది ఫంక్షన్ నేమ్, అది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఫంక్షన్ నేమ్, లేదా ఫంక్షన్ నేమ్ అంటే మీకు ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పారాసింథసిస్, ఆ దాని లోపల ఉండేది ఎప్పుడైతే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసినామో అప్పుడు పారామీటర్స్ అంటారు. దాంట్లో ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేసినామో మనం ఫంక్షన్ నేమ్ తర్వాత పారాసింథసిస్ లోపల ఏమైనా వాల్యూస్ పెడితే దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు పారాసింథసిస్ అయిపోతే మీకు సెమీకాలం పెట్టేస్తారు కొంతమంది బై మిస్టేక్లో. ఏంటంటే లైక్ నేను క్లాస్ చెప్పేటప్పుడు అంటే కొంతమంది బయట శ్రద్ధ పెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకుండా కొంతమంది ఊరికి ఆశాపాశగా ఇంత ఓకే నేను సి వింటానా, ఓకే నేను సి వింటానా, ఓకే నాకు సి వచ్చేసింది అని కొంతమంది నెగ్లిజెంట్గా వింటారు. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సెమీకాలం పెట్టేశారు. ఇక్కడ సెమీకాలం పెట్టకూడదు. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి లోపల మన స్టేట్మెంట్ రాయాలా, అది లాస్ట్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయాలా, మన కోడ్ అంతా ఆ బాడీ లోపల రాయాలా. అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ ఉంటాయి కదా, లైక్ మనం వేరియబుల్స్ ఎక్కడ వాడాలా, ఎలా వాడాలా అని మనకు తెలియాలి, కొంచెం క్లారిటీ రావాలి మనకు. లేకపోతే మీకు అంత కోడింగ్ నాలెడ్జ్ పెరగదు. ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్ అని, లోకల్ వేరియబుల్ అని. ఫస్ట్ మనం ఇక్కడ కోడ్ ఓపెన్ చేసేసి లైక్ మనం ఇక్కడ ఇంట్ x = 2 అని పెట్టామనుకో, లైక్ ఈ మెయిన్ ఫంక్షన్లో, అప్పుడు రన్ కొడితే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఆ ఎక్స్ డిక్లేర్ కాలే. అదే మనం ఆ ఎక్స్ తీసుకెళ్ళి మనం పైన ఫంక్షన్లో పెట్టాలనుకున్నామనుకో, లైక్ యాడ్ ఫంక్షన్ కాడ %d పెట్టేసి x పెట్టామనుకో, అప్పుడు రన్ కాదు. ఎందుకంటే అది డిక్లేర్ కాదు వేరియబుల్. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని 2 ఉంటాయి కదా. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే వేరియబుల్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఆర్ బ్లాక్ హ్యావ్ ఏ గ్లోబల్ స్కోప్. దే కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ఇన్సైడ్ ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ మనము ఇంట్ y = 1 అని తీసుకుందాం, పైన ఫంక్షన్ లోపల కాకుండా ఫంక్షన్ బయట తీసుకుందాం. అది ప్రింట్ కొడితే ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే ఫంక్షన్ బయట ఉండే దాన్ని డిక్లేర్ చేయనక్కర్లే. దాన్ని మనం కావాలంటే మనం ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్ని. అది ఇక్కడ గ్లోబల్ వేరియబుల్. అదే లోకల్ వేరియబుల్ ఏం చేసింది, మనం అది ఫంక్షన్ లోపల ఉండింది అనుకో, ఆ ఫంక్షన్ మళ్ళీ దాన్ని డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంట్ x = 2 అని కదా, దాన్ని printf %d, x అని పెట్టుకున్నాం అనుకో, అప్పుడు 2 యాడ్ ఫంక్షన్ 1 10 అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఆ 1 అనేది మనకు ఆల్రెడీ అది గ్లోబల్ ఫంక్షన్. 1 అనేది గ్లోబల్ వేరియబుల్, అంటే ఫంక్షన్ బయట ఉంది కాబట్టి అది గ్లోబల్ వేరియబుల్, అది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. అదే మనం ఇక్కడ లోపల ఫంక్షన్ లోపల వేరియబుల్ పెట్టామనుకో, అది ప్రింట్ కావాలంటే దాన్ని మనం డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం డిక్లేర్ చేసాం కదా printf %d, x అని, ఇప్పుడు ప్రింట్ అవుతుంది 2 యాడ్ ఫంక్షన్ 1 10 అవుట్పుట్. ఇది ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటే. ఇది మీకు ఏం లేదు భయ్య, సింపుల్గా వేరియబుల్స్ 2 టైప్స్ ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ బయట వాడేదాన్ని గ్లోబల్ వేరియబుల్, అది మనం లోపల ఫంక్షన్ లోపలికైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే మనకు అది అంత అవసరం లేదు, మనము దాన్ని డిక్లేర్ చేయనక్కర్లా. ఫంక్షన్ బయట ఉంటే, అది ఫంక్షన్ లోపల ఉంటే దాన్ని ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి మనకు అవుట్పుట్ రావాలంటే. అది వేరియబుల్, 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, అంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికర్షన్ బ్రో. రికర్షన్ మీద చెప్పాలంటే ఒక కోర్సే చేయొచ్చు. ఫ్యాక్ట్గా చెప్పాలంటే మీకు రికర్షన్ టాపిక్ వచ్చిందంటే
మీరు ప్లేస్మెంట్కి ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు ఇప్పుడు నేను చెప్పేది అంటే మీకు అర్థం కాదు, 99.9999% అర్థం కాదు. ఎందుకంటే నాకే ఇది అంటే సి, పైథాన్, జావా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కూడా రికర్షన్ నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. దాని మీద నాకే 70% 80% అవగాహన ఉంది. అలాంటిది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా నేను చెప్పను. జస్ట్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే, మీకు సెమ్ ఎగ్జామ్స్లో రికర్షన్ అంటే ఏంది, లైక్ ఫస్ట్ ఇయర్లో సెమ్ ఎగ్జామ్స్లో సి ప్రోగ్రామ్లో రికర్షన్ అంటే ఏంది, ఆ తర్వాత దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసం మాత్రమే నేను ఇక్కడ ఈ టాపిక్ పెట్టా. లేకపోతే ప్రామిస్ చెప్తున్నా కదా, ఆ రికర్షన్ మీరు నేర్చుకోవాలంటే మినిమం థర్డ్ ఇయర్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. థర్డ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో, లేదంటే మీరు ఫస్ట్ ఇయర్లోనే నేను అన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాను బ్రో, నేను 1 ఇయర్లోనే అన్ని ప్రోగ్రామ్స్ చాలా వరకు హైప్ చేసా, అలా అయితే నాలాగా అయితే మీరు కూడా మేబీ దాని గురించి కొంచెం అవగాహన రావచ్చు. కాకపోతే రికర్షన్ అనేది చాలా పెద్ద టాపిక్ బ్రో. ఇది పైథాన్, సి ప్రోగ్రాంలో మ్యాక్సిమం అంటే ఇది కొంతమందికి అయితే అంటే ఇప్పుడు డైరెక్ట్ అంటే కాలేజ్ సిలబస్ ప్రకారం వెళ్ళిన వాళ్ళకి అయితే థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో కూడా రికర్షన్ అంటే మీకు అర్థమైండదు చాలా మందికి. అందుకే మీకు రికర్షన్ అనేది మీకు జస్ట్ నేను సింపుల్ డెఫినేషన్ చెప్తా. ఫ్రాంక్గా చెప్తున్నా బ్రో, రికర్షన్ అనే టాపిక్ పెద్ద ప్రపంచం అసలు రికర్షన్. మీరు ఆ రికర్షన్ గురించి తెలుసుకుంటే ట్రీస్ అని, స్ట్రక్చర్స్ అని కొన్ని ఉంటాయి. మీరు ఒక కంప్యూటర్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆ రికర్షన్ అనే టాపిక్ నేర్చుకుంటే. అది ఒక సముద్రం లాంటిది అనుకోండి. మీకు జస్ట్ నేను సింపుల్గా చెప్పేస్తా, మీరు జస్ట్ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం ఇది చెప్తున్న టాపిక్ ఏనండి. మీరు ఆ తర్వాత మేబీ కుదిరితే నా ఛానల్లో జావా, పైథాన్ నేను పెడితే నేను అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తా రికర్షన్ గురించి. బట్ ఇప్పటికైతే మీకు అంత అవసరం లేదు రికర్షన్. ఒకవేళ మీరు దీన్ని ఎక్కడైనా సెర్చ్ చేసి యూట్యూబ్లో, లేకపోతే మీరు కోర్స్ తీసుకొని రికర్షన్ నేర్చుకున్నారంటే మీరు తోపు బ్రో, అసలు చెప్తున్నా కదా తోపు. ఫస్ట్ ఇక్కడ మీకు రికర్షన్ అంటే ఏంటంటే డెఫినేషన్ చూడండి. ఏ రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. రికర్షన్ అంటే ఏం లేదు బ్రో, సింపుల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ని అదే కాల్ చేసుకుంటుంది, అప్పుడే దాన్ని రికర్షన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాం. మేము ఇలా మనం ఒక ప్రాబ్లం చేసాం ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపులే ఓపెన్ చేయండి. మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు యాడ్ అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం. ఆ యాడ్ ఫంక్షన్ని మళ్ళీ ఆ ఫంక్షన్లోనే మనం తీసుకుందాం. అంటే మళ్ళీ కిందనే యాడ్ అని పెట్టి బ్రాకెట్స్ పెట్టేసి సెమీకాలం పెట్టేసి ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఆ మొత్తం రబ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఆ ప్రింట్ఎఫ్, %d, x అదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ యాడ్ ఫంక్షన్ ఉంది కదా, ఆ యాడ్ ఫంక్షన్ని మళ్ళీ మనము కాల్ చేద్దాం. ఇక్కడ మనము ఆ యాడ్ పైన రిటర్న్ పెట్టుకోండి, కింద రిటర్న్ 10 తీసేసిండి, ఎందుకంటే మనకు అది అవసరం లేదు. రిటర్న్ 10 తీసేసి రిటర్న్ యాడ్ కిందికి వచ్చేయండి. యాడ్ అది ఇప్పుడు కాల్ చేయండి. రిటర్న్ అని పెట్టి యాడ్ బ్రాకెట్ పెట్టి సెమీకాలం పెట్టేసి రిటర్న్ తీసేయండి. ఇప్పుడు కాల్ చేయండి. అంటే మనము ఆ రిటర్న్ కాల్ చేస్తున్నాం. అంటే సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. అంటే రిటర్న్లో మనం ఒక ఫంక్షన్ని పెట్టామనుకో, అప్పుడు అది అంటే కోడ్ వస్తూనే ఉంటుంది, అది కాల్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు అది కాల్ చేస్తుంటుంది చెప్పనా? అది మీ కంప్యూటర్ కానీ మీ ల్యాప్టాప్లో కానీ స్టోరేజ్ ఫుల్ అయ్యేంత వరకు అది కాల్ చేస్తూనే ఉంటుంది. ఏదైతే రికర్షన్ ఉందో, రికర్షన్ టాపిక్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు ఇది అర్థం కాదు 90%. మీకు ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, ఆ ఫంక్షన్ అదే కాల్ చేసుకుంటుంది. అది కాల్ చేసినప్పుడు ఆ టాపిక్ మీకు ఎక్కడ ఆగదు. అంటే కోడ్ జనరేట్, అది అవుట్పుట్ జనరేట్ అయ్యేటప్పుడు అది ఎక్కడ ఆగదు, మెమరీ ఫుల్ అయిందా. ఆ తర్వాత దీనిలో సెకండ్ టాపిక్ వచ్చింది బేస్ కేస్ అనేది. ఈ బేస్ కేస్ ఏంటంటే ఒక బ్రేక్ లాంటిది. అంటే ఇప్పుడు అది రికర్షన్లో కోడ్ అవుట్పుట్ వస్తూనే ఉంటుంది కదా, సటన్ దగ్గర ఇది ఆగాల, ఇది ఇక్కడి వరకే రికర్షన్ జరగాల, ఇక్కడి వరకు సెల్ఫ్ కాల్ చేయాలా, అలాంటప్పుడు బేస్ కేస్ మాడదు. చూడండి డెఫినేషన్ చూడండి. ఏ బేస్ కేస్ ఈజ్ ఏ కండిషన్ దట్ డిఫైన్స్ వెన్ ద రికర్షన్ షుడ్ స్టాప్. ఎప్పుడైతే రికర్షన్ ఆగిపోవాలో అప్పుడు మనం బేస్ కేస్ అనేదాన్ని వాడదాం. ఇట్ ప్రొవైడ్స్ ద టర్మినేషన్ పాయింట్ ఫర్ ద రికర్సివ్ కాల్స్. అంతే, మీకు సింపుల్గా చెప్పాను కదా. రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది. అది దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే, మనం మెమరీ ఫుల్ అయ్యిందని అది జరుగుతూనే ఉంటుంది. మనం ఒకవేళ దాన్ని కంట్రోల్ చేయాలంటే, ఒక సటన్ దగ్గర అది బ్రేక్ కావాలంటే మనం బేస్ కేస్ అనేది వాడతాం ఇక్కడ. ఆ తర్వాత మీరు దీని మీద మీకు సి ప్రోగ్రామ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఫెబోనసీ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత ఫ్యాక్టోరియల్స్ కనుక్కోమని ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి రికర్సివ్ ఫంక్షన్ ఎలా అంటే, ఇప్పుడు వాయిడ్ రికర్షన్ అనేది, ఆ రికర్షన్ ఫంక్షన్నే మళ్ళీ కాల్ చేస్తుంది. అదే
అలా కాల్ చేయడం దాన్ని రికర్షన్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, రికర్సివ్ ఫంక్షన్ ఫర్ ఫెబోనసీ. ఈ ట్రీ అర్థమైందంటే ప్రామిస్గా చెప్తున్నా మీరు తోపు బ్రో. అసలు మీరు ప్రోగ్రామ్ వేయవచ్చు ఈ ట్రీ అర్థమైతే మీకు. ఈ ట్రీ అర్థం కానికి నాకు దాదాపు 1 year పట్టింది. 1 year అయింది బ్రో, ఇంకా ఎక్కువే పట్టింది. నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్ మొత్తం నేను సి ప్రోగ్రామ్, పైథాన్, జావా మీద స్పెండ్ చేసిన తర్వాత కూడా నాకు 60% 70% తెలుసు. ఇప్పటికి కూడా నేను మీకు క్లాస్ చెప్తున్నా కదా, ఇప్పటికి కూడా నాకు ఆ ట్రీ మీద కానీ ఆ రికర్షన్ మీద కానీ 60% 70% నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఇంకా నేను నేర్చుకుంటున్నా దాని గురించి. అందుకనే మీకు ఇది చాలా పెద్ద సముద్రం రికర్షన్ అనేది. బట్ మీరు నేర్చుకుంటే మీ అంత తోపు ఎవరున్నారు. మీరు ప్లేస్మెంట్ కూడా క్రాక్ చేయొచ్చు ఆ టాపిక్ తెలిస్తే. మీకు ఫ్రాంక్గా చెప్తున్నా, రికర్సివ్ ఫంక్షన్ మీకు ఆ ట్రీ గురించి, ఆ రికర్సివ్ ఫంక్షన్ మొత్తం మీరు తెలుసుకుంటే మీరు ప్లేస్మెంట్ మీ అంటే కాలేజ్ ప్లేస్మెంట్స్లో ఈజీ క్రాక్ చేయొచ్చు జాబ్. అంత తోపులు అయితే మాత్రమే అది అర్థం చేసుకోగలరు బ్రో, చెప్తున్నాగా ఫ్రాంక్గా. దీంట్లో ఏంటంటే ఈ డేటా స్ట్రక్చర్స్లో కొన్ని ఉంటాయి. ఈ టాపిక్ దగ్గర లాస్ట్లో డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్, గ్రాఫిక్స్ అని ఉంటాయి. అది చెప్తే మీకు అర్థం చేసుకోండి అంతే. రికర్సివ్ అనేది అంత పెద్ద టాపిక్, అది నేర్చుకోవాలంటే చాలా టైం పట్టింది. మీరు జావా, పైథాన్ నేర్చుకునేటప్పుడు క్లారిటీగా నేర్చుకుంటారు. ఇక్కడైతే మీకు అంత ఇంపార్టెంట్ కాదు. మీకు జస్ట్ మీకు సెమిస్టర్లో ఎగ్జామ్స్లలో దీనికి వస్తుంది కాబట్టి డెఫినేషన్స్ అడుగుతారు, కొన్ని క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి మీకు చెప్పాను అంతే. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు ఏమేమి నేర్చుకున్నారు అంటే ఫంక్షన్ గురించి ప్రతి ఒక్కటి నేర్చుకున్నారు. రిటర్న్ టైప్ అంటే ఏంది, ఫంక్షన్ నేమ్ ఏంది, మీరు ఫంక్షన్స్ ఎలా వాడాలా, అసలు ఫంక్షన్ ఎలా కాల్ చేయాలా, ఒక ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలా, ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చెప్పాను. ఓకేనా? పారామీటర్స్ అంటే ఏంది, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది, ఆ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఏంది, ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ ఫంక్షన్స్ నేర్చుకున్నారంటే రిటర్న్ టైప్ ఇవన్నీ అర్థం కావడానికి కొంచెం టఫ్గానే ఉండిద్ది. ఎందుకంటే నాకే ఒక 4-5 వీడియోస్ చూసాక అర్థమైంది. మీకు ఒకవేళ అర్థమైంటే చాలా గ్రేట్. మీకు అర్థం కాదేమో, మీరు ప్రాక్టీస్ చేసేకొద్దీ అర్థమైపోతుంది. మీరు చాలా ప్రాబ్లమ్స్ గూగుల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ మాడ్యూల్లో మీకు అరేస్, డేటా స్ట్రక్చర్స్, సిడిఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు బీటెక్లో. ఆ సబ్జెక్ట్ డేటా స్ట్రక్చర్స్ నెక్స్ట్ మీకు మాడ్యూల్ అదే రాబోతుంది. ఇప్పటికైతే సిలో 90% అయిపోయింది బ్రో. మీకు నెక్స్ట్ అరేస్ ఉంటుంది, పాయింటర్స్, డేటా స్ట్రక్చర్స్ అని ఉంటుంది. అది మీకు ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే పైథాన్, జావా స్క్రిప్ట్లో చాలా వస్తుంది డేటా స్ట్రక్చర్స్ గురించి. సిడిఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఫ్రాంక్గా చెప్తున్నా, మీకు నెక్స్ట్ నేను చెప్తా, అది దాని గురించి కూడా కొంచెం క్లారిటీగా చెప్తా. ఒక మాడ్యూల్ ఉంది ఇంకా మీకు పెండింగ్, ఆ మాడ్యూల్లో మీకు క్లారిటీగా దాంట్లో గురించి కూడా చెప్తాను నేను. ఇక్కడ మీకు రికర్షన్ టాపిక్ మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, మీకు మైండ్ పోయిద్ది. మీరు ఒకవేళ నేను సి ప్రోగ్రాము అన్ని లాంగ్వేజ్ క్లారిటీగా నేర్చుకోవాలనుకుంటేనే రికర్షన్ గురించి, దాని గురించి అంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఈరోజు దీని కంక్లూజన్కి వచ్చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే, నేను ఇంత చెప్తున్నా కదా బ్రో, మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి. నేను ఇంత చెప్తున్నా, ఫ్రీగా చెప్తున్నా. చాలా మంది ఇది చెప్పడానికి వేలు డబ్బులు తీసుకుంటారు. నేను మీకు ఫ్రీగా చెప్తున్నా. బీటెక్ కాలేజీలో ఇంత నీట్గా చెప్పింటారు మీ క్లాసులలో కూడా. అసలు బీటెక్ కాలేజీలో చెప్పర్లే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా కాలేజీలోనే ఏం చెప్పలేదు నాకు. అలాంటిది మీ కాలేజీలో చెప్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీ కాలేజీలో అంత బాగా చెప్పింటే మీరు ఈ వీడియో చూసేవాళ్ళే కాదు. అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేనేం అడగట్లేదు మిమ్మల్ని, బ్రో ఒక 500 ఫోన్పే కొట్టు, లేదంటే మీరు ఇంత డబ్బులు కొట్టి కోర్స్ కొనాలని చెప్పట్లేదు కదా. జస్ట్ మీరు ఒక బటన్ నొక్కాలి అంతే, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే నేను అడిగేది జస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద లాస్ట్ మాడ్యూల్.